Hello students, very good morning. Welcome to LTX classes. Welcome to UPSC Prelims 2025 paper explanation series. Indian economy to start chesnamu. We will also come out with history, polity, S&T, environment, IR and current affairs paper explanation as well. One by one cover cheskuntu veldamma. Very good morning to all of you. I hope you have done well and all the best for your mains. సో ఇందులో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ కోసం ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం మన దగ్గర మెయిన్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. లేదు 2026కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్తో పాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, స్టాటిక్, డైనమిక్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్, అలాగే మెంటర్షిప్ అన్నీ కలిపి ఒక కాంబోగా కూడా ఇస్తున్నాం. సో ఈ కాంబో ప్లాన్ మీకు 60,000కి వస్తుంది. 5,000 పర్ మంత్ ఈఎంఐలో మీరు పే చేసుకునే గోల్డెన్ ఛాన్స్ కూడా ఉంది. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. బయట ఎక్కడ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఎవరు ప్రొవైడ్ చేయరు. సో యూపీఎస్సీ సీనియర్ ఆస్పిరెంట్స్ కోసం స్పెసిఫిక్గా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రాపర్ సీనియర్ ఆస్పిరెంట్స్. జిఎస్ అయిపోయింది, సీసెట్ చదివేసామనుకునే వాళ్ళు, కంప్లీట్గా టెస్ట్ సిరీస్, ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేద్దాము, ఒక షెడ్యూల్ ప్రకారం చదువుకుందాం అనుకునే వాళ్ళందరికీ ఇది సెట్ అవుతుంది. ఇందులో మెంటర్షిప్ నేను స్వయంగా ప్రొవైడ్ చేస్తాను. సో చాలా తక్కువ ఫీజుకి మీకు అందిస్తున్నాం. సో డూ కన్సిడర్ దిస్ ప్రోగ్రామ్. జూనియర్ ఆస్పిరెంట్స్ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళ కోసం 2026 కోసం యూపీఎస్సీ ఇన్ఫినిటీ అలాగే ఆప్షనల్ ఇన్ఫినిటీ రెండు కూడా న్యూ బ్యాచెస్ 1 జూన్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. సో దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ జాయిన్, టేకప్ ఆర్ న్యూ బ్యాచెస్ ఫ్రమ్ 1 జూన్. 2025 ఎకానమీ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ మీరు గమనిస్తే, ఆఫ్ ద టూ మేజర్ ఇథనాల్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ఆఫ్ ద టూ మేజర్ ఇథనాల్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ బ్రెజిల్ అండ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద ఫార్మర్ ప్రొడ్యూసెస్ మోర్ ఇథనాల్ దాన్ ద లేటర్. ఇక్కడ ఫార్మర్, లేటర్ అంటే అర్థం ఏంటమ్మా? ముందు చెప్పబడింది, తరువాత చెప్పబడింది అని అర్థం. సో ముందు చెప్పబడింది ఏంటి ఇక్కడ? బ్రెజిల్. తర్వాత చెప్పబడింది ఏంటి? యుఎస్ఏ. సో యుఎస్ఏ, బ్రెజిల్లో ఏది ఎక్కువ ఇథనాల్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఆన్సర్ ఏంటి? ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే బ్రెజిల్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్తుంది. సో ఇట్ సేస్ బ్రెజిల్ ప్రొడ్యూసెస్ మోర్ దాన్ యుఎస్ఏ. దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ బికాజ్ యుఎస్ఏ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఇథనాల్. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది మనకి తప్పు. అన్లైక్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వేర్ కార్న్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఫీడ్ స్టాక్ ఫర్ ఇథనాల్ ప్రొడక్షన్. ఇథనాల్ ప్రొడక్షన్కి అమెరికాలో ఫీడ్ స్టాక్ ఏంటంటే కార్న్. అదే మరి బ్రెజిల్లో ఏంటి? షుగర్ కేన్. ఈ స్టేట్మెంట్ కరెక్టేనా? అబ్సల్యూట్లీ కరెక్ట్. అమెరికా కార్న్ని ఫీడ్ స్టాక్గా తీసుకుని ఇథనాల్ని ప్రొడ్యూస్ చేస్తే, బ్రెజిల్ షుగర్ కేన్ని ఫీడ్ స్టాక్గా తీసుకుని ఇథనాల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. స్టేట్మెంట్ 1 ఎందుకు రాంగ్ అంటే యుఎస్ఏ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది మోర్ దాన్ బ్రెజిల్. కాబట్టి ఆన్సర్ ఈజ్ డి. దీనికి ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ డి, విచ్ సేస్ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ నాట్ కరెక్ట్. స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ నాట్ కరెక్ట్. సో అది మనకి కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. యుఎస్ఏ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది మోర్ దాన్ బ్రెజిల్. రైట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. This is pure conceptual question. Capital receipts create a liability or cause a reduction in the assets of the government. ఈ స్టేట్మెంట్ 1 ఒకసారి ఎవాల్యుయేట్ చేద్దాం. క్యాపిటల్ రిసిప్ట్. సో క్యాపిటల్ రిసిప్ట్ ఏం చేస్తుంది? ఇట్ ఎయిదర్ క్రియేట్స్ ఏ లయబిలిటీ ఆర్ రెడ్యూసెస్ అన్ అసెట్. అసెట్నైనా రెడ్యూస్ చేస్తుంది లేదా లయబిలిటీనైనా క్రియేట్ చేస్తుంది. అలాంటి దాన్ని మనం క్యాపిటల్ రిసిప్ట్ అంటాం. అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకున్నారనుకోండి, అదేం చేస్తుంది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎయిదర్ క్రియేట్స్ అన్ అసెట్ లేదా రెడ్యూసెస్ ఏ లయబిలిటీ. ఒక లయబిలిటీని రెడ్యూస్ చేయడం కానీ లేదా అసెట్ని క్రియేట్ చేయడం కానీ చేసేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దానికి ఆపోజిట్ అంటే లయబిలిటీని క్రియేట్ చేయడం కానీ అసెట్ని రెడ్యూస్ చేయడం కానీ చేసేది క్యాపిటల్ రిసిప్ట్. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. బారోయింగ్స్ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆర్ క్యాపిటల్ రిసిప్ట్స్ అన్నాడు. మీరు బారో చేసినప్పుడు, వెనెవర్ యూ బారో ఏం జరుగుతుంది చెప్పండి? వెనెవర్ యూ బారో
ఎ లయబిలిటీ ఈజ్ క్రియేటెడ్. లయబిలిటీ అంటే అర్థం ఏంటమ్మా? మనం పే చేయాల్సింది. అప్పు తీసుకున్నప్పుడు మనం పే చేయాలి కదా, సో లయబిలిటీ క్రియేట్ అవుతుంది. లయబిలిటీ క్రియేట్ అవుతుంది కాబట్టి అది క్యాపిటల్ రిసిప్ట్. అలాగే డిజిన్వెస్ట్మెంట్. డిజిన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా? మన వాటాని మనం అమ్మేయడం. మనకి ఏదైనా ఒక కంపెనీలో గవర్నమెంట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసిలో గవర్నమెంట్కి వాటా ఉంది, వాటాని అమ్మేసింది అనుకోండి, దాన్ని డిజిన్వెస్ట్మెంట్ అంటాం. సో దీనివల్ల ఏమవుతుంది? ఇట్ రెడ్యూసెస్ అన్ అసెట్. అందులో అసెట్ ఏముంది అని అనొచ్చు మీరు. అక్కడ స్టాక్ షేర్ హోల్డింగ్ ఉంది కదా, షేర్ హోల్డింగ్ కూడా అసెట్. ఎటువంటి అసెట్ అది? ఫినాన్షియల్ అసెట్. ఈ పర్టికులర్ కేసులో అది ఫినాన్షియల్ అసెట్. సో గవర్నమెంట్ తన ల్యాండ్ అమ్మేది అనుకోండి, అది కూడా అసెట్ అమ్మేయడమే. కానీ స్టాక్స్ అమ్మేయడం ఇట్లాంటివి ఫినాన్షియల్ అసెట్స్. సో స్టాక్స్, బాండ్స్ కూడా అసెట్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో డిజిన్వెస్ట్మెంట్ అర్థం ఏంటమ్మా? అసెట్ని అమ్మేయడం. సో దట్ ఆల్సో రెడ్యూసెస్ అసెట్. సో కాబట్టి అది కూడా క్యాపిటల్ రిసిప్టే. బారోయింగ్స్ అండ్ డిజిన్వెస్ట్మెంట్ ఆర్ క్యాపిటల్ రిసిప్ట్స్ అనే స్టేట్మెంట్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే. మరి థర్డ్ స్టేట్మెంట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ లోన్స్ క్రియేట్స్ ఎ లయబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ప్రభుత్వం ఎవరికైనా అప్పిస్తే, గవర్నమెంట్ ఎవరికైనా అప్పించినప్పుడు దాని మీద వడ్డీ మనకు వస్తుంది కదా, మనకు వచ్చే వడ్డీ లయబిలిటీ ఎలా అవుతుంది చెప్పండి? వాట్ ఈజ్ లయబిలిటీ? మనం తిరిగి పే చేయాల్సింది, ఎదుటివాడికి రుణపడి ఉండేదాన్ని మనం లయబిలిటీ అంటాం. మనకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అది లయబిలిటీ ఎలా క్రియేట్ చేస్తుంది చెప్పండి? ఇట్ డజంట్ క్రియేట్ ఎనీ లయబిలిటీ. ఇన్ఫ్యాక్ట్ అది లయబిలిటీ క్రియేట్ చేయదు, అసెట్ కూడా క్రియేట్ చేయదు. ఎందుకంటే మనం అప్పు ఇచ్చామనుకోండి, అప్పుడు అసెట్ క్రియేట్ అవుతుంది, ఎందుకంటే దాని నుంచి మనకి వడ్డీ అనే ఆదాయం వస్తుంది కాబట్టి. అదే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది ఇట్ ఈస్ నైదర్ ఏ లయబిలిటీ నార్ ఎన్ అసెట్. అసలు అది క్యాపిటల్ రిసిప్ట్స్లోకి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోకి రెండింటిలోకి రాదు. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది రెవెన్యూ రిసిప్ట్స్ కిందకి వస్తుంది. ఇట్ కమ్స్ అండర్ రెవెన్యూ రిసిప్ట్. ఎనీ ఇన్కమ్ రిసీవ్డ్ టు ద గవర్నమెంట్, రిసీవ్డ్ బై ద గవర్నమెంట్ విచ్ డస్ నాట్ క్రియేట్ ఎనీ అసెట్ ఆర్ లయబిలిటీ, దాన్ని మనం రెవెన్యూ రిసిప్ట్ అంటాం. సో అసెట్ లయబిలిటీ పొజిషన్లో ఎటువంటి మార్పు లేకుండా జరిగే ట్రాన్సాక్షన్స్ రెవెన్యూ ట్రాన్సాక్షన్స్. మనీ వస్తే రెవెన్యూ రిసిప్ట్, మనీ పోతే రెవెన్యూ ఎక్స్పెండిచర్. అసెట్ లయబిలిటీ పొజిషన్లో చేంజెస్ వచ్చే ట్రాన్సాక్షన్స్ క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్. అర్థమవుతుందా? లయబిలిటీ క్రియేట్ అయితే లేదా అసెట్ రెడ్యూస్ అయినా క్యాపిటల్ రిసిప్ట్ అంటాము. అసెట్ క్రియేట్ అయినా లేదా లయబిలిటీ రెడ్యూస్ అయినా దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఇవి మనం ఫిస్కల్ పాలసీలో లేదా పబ్లిక్ ఫైనాన్స్లో డీటెయిల్డ్గా క్లాసెస్లో డిస్కస్ చేసిన టాపిక్. ప్యూర్ కాన్సెప్చువల్ టాపిక్, చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ఆన్సర్ ఈజ్ మూడోది తప్పు కాబట్టి ఆన్సర్ ఈజ్ 1 and 2 ఓన్లీ. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 1 and 2 ఓన్లీ, విచ్ ఈజ్ A 1 and 2. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3 అమ్మా. ఇండియా, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇండియా అకౌంట్స్ ఫర్ ఎ వెరీ లార్జ్ పోర్షన్ ఆఫ్ ఆల్ ఈక్విటీ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ట్రేడెడ్ గ్లోబల్లీ, దస్ ఎగ్జిబిటింగ్ ఎ గ్రేట్ బూమ్ అని చెప్పి మనకి స్టేట్మెంట్ వచ్చింది. ఈక్విటీ కాంట్రాక్ట్ ఆప్షన్స్, ఈక్విటీ ఆప్షన్ కాంట్రాక్ట్స్ విషయంలో ఇండియా గ్రేట్ బూమ్ ఎగ్జిబిట్ చేస్తుంది. లార్జ్ పోర్షన్ ఆఫ్ గ్లోబల్లీ ట్రేడెడ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్లో ఇండియాకే ఎక్కువ శాతం నమోదవుతుంది, ఇండియాలో ఎక్కువ అవుతుందని చెప్పేసి ఈ స్టేట్మెంట్ చెప్తుంది. ఈ స్టేట్మెంట్ అబ్సల్యూట్లీ కరెక్ట్. రీసెంట్ ఇయర్స్లో ఇండియాలో ఆప్షన్ కాంట్రాక్ట్స్ ట్రేడింగ్ అనేది విపరీతంగా పెరిగింది. ఒకనొక టైంలో అమెరికా కంటే ఎక్కువ వాల్యూమ్స్ని ఎగ్జిబిట్ చేయడం కూడా మనం చూపిస్తున్నాం. 15% ఎంత ఉండేది గ్లోబల్ ట్రేడ్లో ఇండియా శాతం, ఇప్పుడు ఆల్మోస్ట్ 80% వరకు ఇండియాది వెళ్ళిందంటే, సో చాలా ఎక్కువ లార్జ్ పోర్షన్ ఆఫ్ ఈక్విటీ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఇండియాలో ట్రేడ్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం. అయితే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఈక్విటీ ఆప్షన్ అంటే అర్థం ఏంటని చెప్పి చెప్తాను. ఇప్పుడు ఆప్షన్ అనే పదం ఇక్కడ వచ్చింది కాబట్టి, సో ఆప్షన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ డెరివేటివ్స్. ఈక్విటీలో మనకి డెరివేటివ్స్ అని ఒక సెగ్మెంట్ ఉంటుంది. ఆ సెగ్మెంట్లో వీ హ్యావ్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ అని చెప్పేసి ఉంటాయి. ఓకే, సో వీటిల్లో ఆప్షన్స్లో మళ్ళీ 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి కాల్ ఆప్షన్, 2 పుట్ ఆప్షన్. సో ఫ్యూచర్స్లో మళ్ళీ ఇంకొక కేటగిరీ ఫార్వర్డ్స్. ఫార్వర్డ్స్కి ఫ్యూచర్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ ఫార్వర్డ్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ లైక్ కాంట్రాక్ట్స్. ఎటువంటి కాంట్రాక్ట్స్ ఇవి? ఒక ఫ్యూచర్లో ఒక ట్రాన్సాక్షన్ని పలానా ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్, ఒక పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ని ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్, ముందే అనుకున్న ఒక ప్రైస్లో, ఒక ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్లో ఎగ్జిక్యూట్ చేయాలి అనే ఉద్దేశంతో చేసుకునే ఒక అగ్రిమెంట్నే మనం ఫ్యూచర్స్ లేదా ఫార్వర్డ్స్ అంటాం. అది స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయితే ఫ్యూచర్ అంటాము, లేదా బయట చేసుకుంటే దాన్ని ఫార్వర్డ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు
టర్మరిక్ పండిస్తున్నాడు అనుకోండి, టర్మరిక్ పండిస్తున్నాడు. ఒక బయ్యర్ హోల్సేలర్ ఉన్నాడు, తినేమో వ్యాపారి, తినేమో ట్రేడర్ అనుకోండి. ఓకే, సో రైతు తను పండించిన పంటని పలానా ప్రైస్కే అమ్మాలని చెప్పి, ఎందుకంటే రేపొద్దున ప్రైస్ పెరుగుతుందో తగ్గుతుందో నాకు తెలియదు, నేను లాస్ అయిపోతానేమో అని చెప్పి 6 months తర్వాత పలానా ఎక్స్ రూపీస్ పర్ టన్కి అమ్మేద్దామని చెప్పి రైతు అనుకుంటే దానికి ట్రేడర్ అగ్రీ అయ్యాడు అనుకోండి. ఇద్దరు కలిపి చేసుకునే అగ్రిమెంట్ని మనం ఫార్వర్డ్ అంటాం. అంటే బయట చేసుకుంటే అది ఫార్వర్డ్ అంటాము, అది స్టాక్ మార్కెట్లో చేస్తే దాన్ని ఫ్యూచర్స్ అని అంటాం. ఇక్కడ ఏంటంటే పాయింట్, పలానా టైంకి, భవిష్యత్తులో పలానా టైంకి పలానా కమోడిటీ పలానా ప్రైస్కి అమ్మాలి అని ముందే చేసుకునే అగ్రిమెంట్ని ఫ్యూచర్స్ లేదా ఫార్వర్డ్స్ అంటాం. ఆ టైంకి ఎక్స్ కంటే ఎక్కువ ప్రైస్ ఉన్నప్పటికీ కూడా రైతు ఎక్స్ ప్రైస్కే అమ్మాలి, ఎందుకంటే కాంట్రాక్ట్ చేశారు కాబట్టి. ఆ టైంకి ఎక్స్ కంటే తక్కువ ప్రైస్ ఉన్నప్పటికీ కూడా మార్కెట్ ప్రైస్ ఈ ట్రేడర్ ఎక్స్ పెట్టే కొనాలి, ఎందుకంటే కాంట్రాక్ట్ చేశారు కాబట్టి. సో భవిష్యత్తులో వీళ్ళిద్దరి మధ్య జరిగే ట్రాన్సాక్షన్ని ముందే లాక్ చేయడమే ముందే లాక్ చేయడాన్ని మనం ఫ్యూచర్స్ లేదా ఫార్వర్డ్స్ అని చెప్పి అంటాం. అలాగే ఆన్ ది అదర్ హ్యాండ్ వీ హ్యావ్ ఆప్షన్స్. ఇందాక చెప్పాను ఆప్షన్స్ అని. సో ఆప్షన్స్లో మనకి కాల్ ఆప్షను, పుట్ ఆప్షను ఉంటాయని చెప్పాను. సో ఆప్షన్ ఏం చేస్తుందంటే మనకి ఇది ఒక చాయిస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ కీవర్డ్ ఏంటమ్మా, చాయిస్ లేదా ఆప్షన్. ఆప్షన్ అన్నదే కదా అర్థం, నచ్చింది నువ్వు చూస్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ ఫర్ వాట్, చాయిస్ ఫర్ వాట్. కాల్ ఆప్షన్ ప్రొవైడ్స్ యూ ఎన్ ఆప్షన్ ఆర్ చాయిస్ టు బై. అదే పుట్ ఆప్షన్, ఇట్ ప్రొవైడ్స్ యూ ఎన్ ఆప్షన్ ఆర్ చాయిస్ టు సెల్ ఎట్ ఏ ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్. ముందే డిటర్మైన్ చేసిన ప్రైస్లో ఒక కమోడిటీ అమ్మడానికి లేదా కొనడానికి ఇవి చాయిస్ ఇస్తాయి. ఫ్యూచర్స్ ఫార్వర్డ్స్ ఏం చేస్తాయి, చాయిస్ లేదు, ఖచ్చితంగా ఆ ప్రైస్ ప్రకారం కొనాల్సిందే, కొనేవాడు కొనాల్సిందే, అమ్మేవాడు అమ్మాల్సిందే. ఏ ప్రైస్ అయితే అనుకున్నారో ఆ ప్రైస్ ప్రకారం వాళ్ళ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. కానీ కాల్ ఆప్షన్ వచ్చేసరికి ఇట్ ప్రొవైడ్స్ యూ అన్ ఆప్షన్ టు బై, పుట్ ఆప్షన్ ప్రొవైడ్స్ యూ అన్ ఆప్షన్ టు సెల్. ఇది చాయిస్, యూ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్ ఆర్ యూ నీడ్ నాట్ ఎగ్జిక్యూట్ ఇట్. అయితే ఈ ఆప్షన్ కొనుగోలు చేయడానికి యూ హ్యావ్ టు పే ఎ ప్రీమియం. ఒక ప్రీమియం చెల్లిస్తేనే నీకు ఆ చాయిస్ వస్తుంది. యూ పే ఎ ప్రీమియం టు బై దిస్ చాయిస్. కాల్ ఆప్షన్ కొన్నామంటే పలానా ప్రైస్కి పలానా షేర్ కొనడానికి నువ్వు ఒక ఆప్షన్ కొనుక్కున్నట్టు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇన్ఫోసిస్ తీసుకుందాం ఎగ్జాంపుల్కి. ఇన్ఫోసిస్ అనేది యాజ్ ఆఫ్ నౌ 1000 రూపీస్ అనుకోండి షేర్ ప్రైస్, యాజ్ ఆఫ్ నౌ. 3 months తర్వాత ఇన్ఫోసిస్ ప్రైస్ ఎంత ఉంటుందో ఎవరికి తెలియదు. కానీ నేనే అనుకుంటున్నానంటే ఇన్ఫోసిస్ ప్రైస్ బాగా పెరిగిపోతుందని అనుకుంటున్నాను. అంత పెరిగిపోతే అంత ప్రైస్ పెట్టినప్పుడు కొనలేను. సో నేను ఇన్ఫోసిస్ ప్రైస్ని ముందే లాక్ చేసుకుంటాను. సో 3 months తర్వాత నేను 1100కి ఇన్ఫోసిస్ని కొనేలాగా నేను ప్రైస్ లాక్ చేసుకుంటానంటే నువ్వు లాక్ చేసుకోవచ్చు. దానికోసం నువ్వేం చేయాలి, 3 months కాల్ ఆప్షన్ ఆఫ్ ఇన్ఫోసిస్ కొనాలి, ఆఫ్ ఇన్ఫోసిస్ విత్ ఏ స్ట్రైక్ ప్రైస్. ఒక స్ట్రైక్ ప్రైస్ అంతా 1100, 1100 రూపీస్ స్ట్రైక్ ప్రైస్తో నేను కొనుక్కుంటాను. ఈ ఆప్షన్ కొన్నందుకు నేను ఐ హ్యావ్ టు పే సమ్ ప్రీమియం, ఐ హ్యావ్ టు సే ఫ్రమ్ ప్రీమియం. నేను కొంత ప్రీమియం అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆప్షన్ నాకు ఎవడైతే అమ్ముతాడో అతను ఆనర్ చేయాలి, అతనికి అమ్ముతున్నందుకు అతనికి నేను ప్రీమియం చెల్లించాలి. ఇప్పుడు 3 months తర్వాత ఇన్ఫోసిస్ ప్రైస్ ఇన్ రియాలిటీ 3 months తర్వాత ఇన్ఫోసిస్ ప్రైస్ 1500 ఉందనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తాను, నా ఆప్షన్ని వాడుకుంటాను. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ 1500 ఉంది, నేను 1100కి కొనే ఆప్షన్ నా దగ్గర పెట్టుకున్నాను. సో అవి ఎన్ని క్వాంటిటీ కూడా మెన్షన్ చేస్తారమ్మా, 50 లేదా 100 అనేది మినిమం 50 ఉంటాయి. సో నేనేం చేస్తాను, నా ఆప్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాను. నేను 1100కి కొనేసుకొని మార్కెట్లో 1500కి అమ్మేసుకుంటాను. అప్పుడు నాకు ప్రాఫిట్ వస్తుంది. సో 1100 మైనస్ 1500 నుంచి 1100 తీస్తే 400 ఇంటూ 50, 400 ఇంటూ 50 వేస్తే మనకి ఎంత వస్తుందో అది ప్రాఫిట్. అయితే ఆ ప్రాఫిట్లో నేను ప్రీమియం కొంత చెల్లించాను కాబట్టి అది మైనస్ చేసుకోవాలి, అది యాక్చువల్ ప్రాఫిట్ అనమాట. అయితే మీరు అడగొచ్చు, సార్ 3 months తర్వాత ఇన్ఫోసిస్ ప్రైస్ పెరగలేదు అనుకోండి, 900 ఉందనుకోండి, తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు నేను లాస్ అయిపోతాను కదా అని. అప్పుడు నేను ఆప్షన్ ఎగ్జిక్యూట్ చేయను, బికాజ్ ఇట్ ఈస్ ఎ చాయిస్. నేను ఆప్షన్ని ఎగ్జిక్యూట్ చేయకపోవడం నా ఇష్టం. సో నేను ఎగ్జిక్యూట్ చేయకుండా నా ఆప్షన్ వదిలేసుకుంటాను. అప్పుడు నాకు లాస్ ఏంటి, నేను ఏదైతే ప్రీమియం చెల్లించానో ఆప్షన్ కొనడానికి అది నాకు లాస్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చి ఆప్షన్స్ ఎలా వర్కౌట్ అవుతాయని చెప్పాను. ఇదంతా ఇక్కడ అవసరం లేదు, బట్ జస్ట్ టు మేక్ యూ ఫీల్ కంఫర్టబుల్ విత్ ద టెర్మినాలజీ. సో ఈ ఆప్షన్ కాంట్రాక్ట్స్ అనేవి ఇండియాలో రీసెంట్గా బాగా వాటి వాల్యూమ్ పెరిగింది, కరెక్ట్.
Indian stock market has grown rapidly in the recent past, even overtaking Hong Kong's at some point of time. ఇండియన్ స్టాక్ మార్కెట్ రీసెంట్గా చాలా ఎక్కువ గ్రో అయింది. హాంకాంగ్ యొక్క స్టాక్ మార్కెట్ని కూడా మనది ఓవర్టేక్ చేసేసింది. అంటే ఎస్, ఒక సర్టెన్ పాయింట్లో దాన్ని కూడా ఓవర్టేక్ చేసింది. ఇది కూడా కరెక్టే. There is no regulatory body either to warn the small investors and the risks of options trading or to act on unregistered financial advisors in this regard. ఈ ఆప్షన్స్ ట్రేడింగ్లో చాలా రిస్కులు ఉంటాయి. వీటి గురించి వార్న్ చేయడానికి ఇండియాలో రెగ్యులేటరీ బాడీ లేదు అంటున్నాడు. అలాగే అన్రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ పైన రిజిస్ట్రేషన్ లేకుండా ఫైనాన్షియల్ అడ్వైజరీ ఇస్తున్న వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి కూడా మన దగ్గర రెగ్యులేటరీ బాడీ లేదు అంటున్నారు. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. వీ హ్యావ్ సెబీ. ఈ రెగ్యులేటరీ బాడీ ఉంది, ఇది యాక్షన్ తీసుకుంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 1 and 2 ఓన్లీ. 1 and 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 4. సో క్వశ్చన్ నెంబర్ 4లో మళ్ళీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్మెంట్ 1 ఏం చెప్తుందంటే, యాజ్ రిగార్డ్స్ రిటర్న్స్ ఫ్రమ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ కంపెనీ, జనరలీ బాండ్ హోల్డర్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి రిలేటివ్లీ ఎట్ లోవర్ రిస్క్ దాన్ స్టాక్ హోల్డర్స్. స్టాక్ హోల్డర్స్ కంటే కూడా బాండ్ హోల్డర్స్ తక్కువ రిస్క్లో ఉన్నట్టుగా భావించాలి అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ చెప్తుంది. ఈ స్టేట్మెంట్ కరెక్టే. దీని గురించి డీటెయిల్డ్గా మీకు చెప్తాను. మిగిలిన స్టేట్మెంట్స్ కూడా చూద్దాం. స్టేట్మెంట్ 2, బాండ్ హోల్డర్స్ ఆర్ లెండర్స్ టు ఏ కంపెనీ వేరాజ్ స్టాక్ హోల్డర్స్ ఆర్ ఇట్స్ ఓనర్స్. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇప్పుడు ఒక కంపెనీ ఉంటే కంపెనీకి అప్పు కావాలి అనుకుంటే, డబ్బు కావాలి అనుకున్నప్పుడు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, కంపెనీ తన షేర్స్ అంటే కంపెనీలో తన వాటాని విక్రయించవచ్చు. తన వాటాని విక్రయించడం ద్వారా వచ్చేవాళ్ళు షేర్ హోల్డర్స్. సో నువ్వు వాటాను అమ్మేసావు కాబట్టి వాళ్ళు నీ కంపెనీలో ఓనర్స్ అయిపోతారు, నీతో పాటే వాళ్ళు కూడా. అలా కాకుండా యూ కెన్ ఆల్సో గో ఫర్ బాండ్స్. బాండ్స్ అంటే అర్థం ఏంటి? యు ఆర్ టేకింగ్ డెట్, అంటే నువ్వు అప్పు తీసుకుంటున్నట్టు. మీరు బాండ్ ఇష్యూ చేస్తారంటే అర్థం ఏంటమ్మా? అప్పు తీసుకుంటున్నట్టు. లేకపోతే 10,000 రూపాయలు బాండ్ ఇష్యూ చేసామంటే 10,000 రూపాయలు నాకు ఇవ్వండి, 5 years తర్వాత లేదా 10 years తర్వాత లేదా 3 years తర్వాత మీ 10,000 రూపాయలకి నేను వడ్డీ కల్పిస్తాను, సంవత్సరానికి ఎంత వడ్డీ ఇస్తానని చెప్పి నువ్వు ముందే చెప్పి ఇష్యూ చేసే పత్రమే బాండ్. సో బాండ్ అనేది డెట్. బాండ్ అనేది డెట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందుకే బాండ్ హోల్డర్స్ మనం ఏమంటాం? దే ఆర్ లైక్ లెండర్స్. బాండ్ ఎవరైతే కొన్నారో వాళ్ళు ఆ కంపెనీకి అప్పు ఇచ్చినట్టు, అందుకే వాళ్ళు లెండర్స్గా తీసుకోవాలి. షేర్ హోల్డర్స్ వాళ్ళు ఓనర్స్. సో స్టేట్మెంట్ 2 అబ్సల్యూట్లీ కరెక్ట్. మరి స్టేట్మెంట్ 3 చూడండి. ఫర్ రీపేమెంట్ పర్పస్ బాండ్ హోల్డర్స్ ఆర్ ప్రయారిటైజ్డ్ ఓవర్ స్టాక్ హోల్డర్స్ బై కంపెనీ. రీపేమెంట్ పర్పస్లో మీరు గమనిస్తే ఎవరికి ప్రయారిటీ ఇస్తారంట? బాండ్ హోల్డర్స్కే ప్రయారిటీ ఇస్తారు. సో బాండ్ హోల్డర్స్ ఆర్ ప్రయారిటైజ్డ్ కంపేర్ టు షేర్ హోల్డర్స్. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో కంపెనీ ఒకవేళ దివాలా తీసేటప్పుడు కానీ, ఏమైనా ఫండ్స్ లేనప్పుడు కానీ, లేదా వచ్చిన ప్రాఫిట్స్లోంచి ఇవ్వాల్సి వచ్చినప్పుడు కానీ షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ ఇస్తారు జనరల్గా, ప్రాఫిట్లో వాటా. అది ఖచ్చితంగా ఇవ్వాలని రూల్ లేదు, కానీ బాండ్ హోల్డర్స్కి మాత్రం ఖచ్చితంగా మీరు వడ్డీ ఇవ్వాలి. బాండ్ హోల్డర్స్కి మెచ్యూరిటీ అయిన తర్వాత వాళ్ళు అసలు తిరిగి చెల్లించాలి. సో ఎప్పుడైనా సరే ప్రయారిటీ ఎప్పుడు బాండ్ హోల్డర్కి ఉంటుంది, షేర్ హోల్డర్కి ఉండదు. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 3 కరెక్ట్. ఈ రెండు కరెక్ట్ కాబట్టే స్టేట్మెంట్ 1 కూడా కరెక్ట్. అందుకు మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. బోత్ స్టేట్మెంట్ 2 and 3 ఆర్ కరెక్ట్. బోత్ ఆఫ్ దెమ్ ఎక్స్ప్లెయిన్ స్టేట్మెంట్ 1. ఈ రెండు కూడా స్టేట్మెంట్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. సో లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 5. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. India has joined the Minerals Security Partnership as a member. Yes, this is correct. 2023లో ఇండియా మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్లో జాయిన్ అవ్వడం అనేది మనకి జరిగింది. అయితే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఎవరంటే యుఎస్. వాళ్ళు స్టార్ట్ చేసింది 2022లో. ఓకే, సో ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్. ద స్టేట్మెంట్ 1 is correct. India is a resource-rich country in all the 30 critical minerals that it has identified. No, ఈ స్టేట్మెంట్ రాంగ్. ఇండియా అన్ని 30 క్రిటికల్ మినరల్స్ విషయంలో రిసోర్స్ రిచ్ కంట్రీ కాదు. అందుకనే వివిధ దేశాల్లో క్రిటికల్ మినరల్స్ కోసం స్కౌటింగ్ చేస్తుంది. సో ఈ స్టేట్మెంట్ తప్పు. The Parliament in 2023 has amended the Mines and Minerals Development and Regulation Act 1957, empowering the central government to exclusively auction mining lease and composite license for certain critical minerals. Certain critical minerals ki mining lease, composite license ni exclusive auction cheyadaniki government ki empower chesindi. Idi factual question. Absolutely correct. So answer is 1 and 3 only. Easy question amma, fact based question.
డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. Question number 6, again a factual question. Which of the following statements with regard to the recommendations of 15th Finance Commission of India are correct? 15th Finance Commission recommendations paranga ఏవి కరెక్ట్ అని అడిగాడు. ఇది కూడా ఫ్యాక్చువల్ క్వశ్చన్. సో ఇట్ హాస్ రికమెండెడ్ గ్రాంట్స్ ఆఫ్ 4,800 crores ఫ్రమ్ ద ఇయర్ 22-23 to 25-26 ఫర్ ఇన్సెంటివైజింగ్ స్టేట్స్ టు ఎన్హాన్స్ ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ని ఎన్హాన్స్ చేయడం కోసం, స్టేట్స్ని ఇన్సెంటివైజ్ చేయడానికి ఈ పీరియడ్లో 4,800 కోట్ల గ్రాంట్స్ని రికమెండ్ చేసింది. ఇది కరెక్ట్. 45% ఆఫ్ ద నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ యూనియన్ ట్యాక్సెస్ ఆర్ టు బి షేర్డ్ విత్ స్టేట్స్. ఇది తప్పు. యాక్చువల్గా 41% చెప్పింది మన 15th ఫినాన్స్ కమిషన్. స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. సో స్టేట్మెంట్ 2 రాంగ్. 45,000 crores are to be kept as performance based incentive for all the states for carrying out agricultural reforms. Agricultural reforms carry out చేయడానికి పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్ కింద 45,000 కోట్లు పక్కన పెట్టమని చెప్పింది. ఇది కరెక్ట్. ఇట్ రీఇంట్రడ్యూస్డ్ ట్యాక్స్ ఎఫర్ట్ క్రైటీరియా టు రివార్డ్ ఫిస్కల్ పర్ఫార్మెన్స్. ఫిస్కల్ పర్ఫార్మెన్స్ని రివార్డ్ చేయడానికి ట్యాక్స్ ఎఫర్ట్ క్రైటీరియాని రీఇంట్రడ్యూస్ చేసింది. ట్యాక్స్ ఎఫర్ట్ క్రైటీరియా అంటే ట్యాక్స్ ఎఫిషియన్సీ, ట్యాక్స్ కలెక్షన్ ఎఫిషియన్సీ ఎవరైతే బాగా చూపిస్తారో, ఎవరైతే ట్యాక్స్ కలెక్షన్ ఎఫిషియన్సీ బాగా చూపిస్తారో వాళ్ళని రివార్డ్ చేయడం కోసం ఇట్ రీఇంట్రడ్యూస్డ్ ట్యాక్స్ ఎఫర్ట్ క్రైటీరియా. సో ఇది కూడా కరెక్టే. 1, 3 and 4 ఈ 3 కూడా కరెక్ట్. 1 ఇన్సెంటివైజ్ చేస్తుంది. ఫ్యాక్చువల్ క్వశ్చన్ అమ్మ ఇది కూడా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ది ఆర్బీఐ. ఆర్బీఐ యొక్క సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అని చెప్పి ఇక్కడ మనకి 5 ఆప్షన్స్ ఇచ్చారు. వాటిలో మనం చూస్ చేసుకోవాలి. మొదటిది బయింగ్ అండ్ సెల్లింగ్ గవర్నమెంట్ బాండ్స్. ఎస్ ఆర్ నో ఒకసారి గమనిద్దాం. ఆర్బీఐ కండక్ట్ సంథింగ్ కాల్డ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఎందుకు కండక్ట్ చేస్తుందంటే మార్కెట్లో లిక్విడిటీ పెంచడానికి లేదా మార్కెట్లో లిక్విడిటీ తగ్గించడానికి. లిక్విడిటీ అంటే అర్థం ఏంటి? అవైలబిలిటీ ఆఫ్ క్యాష్. మార్కెట్లో అవైలబిలిటీ ఆఫ్ క్యాష్ పెంచడానికి లేదా తగ్గించడానికి. లిక్విడిటీ పెంచాలి అంటే మార్కెట్లో క్యాష్ అవైలబిలిటీ పెరగాలి. క్యాష్ అవైలబిలిటీ పెరగాలి అంటే బ్యాంక్స్ దగ్గర క్యాష్ అనేది పెరగాలి. బ్యాంక్స్ దగ్గర క్యాష్ పెరగాలంటే ఆర్బీఐ ఏం చేస్తుందో తెలుసా? ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో భాగంగా ఇట్ బైస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేదా గవర్నమెంట్ బాండ్స్. గవర్నమెంట్ బాండ్స్ని కొంటుంది. గవర్నమెంట్ బాండ్ కొన్నప్పుడు ఏమవుతుంది? ఆర్బీఐ దగ్గర నుండి అమౌంట్ బ్యాంక్స్కి వెళ్తుంది. ఎందుకంటే బ్యాంక్స్ దగ్గర నుంచి ఆర్బీఐ బాండ్స్ కొంటుంది కదా, బాండ్స్ కొంటుంది కాబట్టి ఆ టైంలో ఆర్బీఐ దగ్గర నుంచి మనీ అనేది బ్యాంక్స్కి వెళ్తుంది. తద్వారా మార్కెట్లో లిక్విడిటీ పెరుగుతుంది. అదే లిక్విడిటీ తగ్గించాలి అనుకున్నప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది? ఇట్ సెల్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్ముతుంది. సో ఆర్బీఐ ఇక్కడ బ్యాంక్స్ మనం తీసుకుంటే వెన్ ఆర్బీఐ సెల్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వాటిని బ్యాంకులు కొనుక్కోవాలి. సో బ్యాంకుల దగ్గర ఉన్న క్యాష్ అంతా ఆర్బీఐ దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు ఆ రకంగా లిక్విడిటీ తగ్గుతుంది. సో లిక్విడిటీ పెంచడానికి తగ్గించడానికి ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో భాగంగా బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ బాండ్స్ చేస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా కూడా ఆర్బీఐకి ఇన్కమ్ వస్తుంది. తక్కువ ప్రైస్కి కొనుక్కొని ఎక్కువ ప్రైస్కి అమ్మినప్పుడు ఈ బాండ్స్ పైన ఆర్బీఐకి ఇన్కమ్ వస్తుంది. బాండ్స్ మీద వచ్చే వడ్డీ ద్వారా కూడా ఆర్బీఐకి ఇన్కమ్ వస్తుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. రెండోది బయింగ్ అండ్ సెల్లింగ్ ఫారిన్ కరెన్సీ. ఆర్బీఐ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోసం ఫారెక్స్ని రెగ్యులేట్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది కూడా. ఈ ప్రాసెస్లో భాగంగా యూఎస్డీ కావచ్చు, జపనీస్ యెన్ కావచ్చు, వరల్డ్లో ఫేమస్ అయిన స్టేబుల్ కరెన్సీస్ని ఇండియా కొంటుంది, ఆర్బీఐ కొంటుంది, వాటిని మేనేజ్ చేస్తుంది. ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ కూడా తక్కువ ప్రైస్కి కొని ఎక్కువ ప్రైస్కి అమ్మినప్పుడు ఆర్బీఐకి ఇన్కమ్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. అది కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా మనం పరిగణించవచ్చు. పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్ ఆర్బీఐ చెయ్యదు. అలాగే ప్రైవేట్ కంపెనీస్కి డైరెక్ట్గా ఆర్బీఐ లెండింగ్ చేయదు. ఆర్బీఐ బ్యాంక్స్ మాత్రమే ప్రైవేట్ కంపెనీస్కి లెండింగ్ చేస్తాయి. ప్రింటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ కరెన్సీ నోట్స్ కరెక్ట్. ఎందుకంటే ఆర్బీఐ డిఫరెంట్ కరెన్సీ నోట్స్ని ప్రింట్ చేస్తుంది. దానికి కొంత ప్రింటింగ్ కాస్ట్ అనేది పడుతుంది. ప్రింటింగ్ కాస్ట్ పడిన తర్వాత మరి ఆ కంపెనీ ఆ పర్టికులర్ కరెన్సీ నోట్స్ని ప్రింట్ చేసి వాటిని మార్కెట్లోకి రిలీజ్ చేసినప్పుడు వాటి యొక్క ఫేస్ వాల్యూ, ఇప్పుడు ఒక 500 రూపాయల నోట్ ఉంది, దాని ఫేస్ వాల్యూ 500, కానీ ప్రింటింగ్ కాస్ట్ 500 ఉంటుంది కదా. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఆర్బీఐకి ప్రాఫిట్గా మనం తీసుకోవచ్చు. ఆ డిఫరెన్స్ని మనం సీనోరేజ్ అంటాం. సో సీనోరేజ్ అనేది డిఫరెన్స్ బిట్వీన్ ఫేస్ వాల్యూ అండ్ ప్రింటింగ్ కాస్ట్. ఇది కూడా ఆర్బీఐకి ప్రాఫిట్గా మనం తీసుకోవచ్చు. సో ఆన్సర్ ఈజ్ 1, 2 and 5.
ఆన్సర్ ఈజ్ 1, 2 and 5. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ అనమాట. సీనియరైజ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫేస్ వాల్యూ ఆఫ్ ద కరెన్సీ నోట్ అండ్ దేర్ ప్రొడక్షన్ కాస్ట్. అది ఆర్బీఐకి ప్రాఫిట్గా తీసుకోవచ్చు, అందుకే అది కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా మనం చెప్పొచ్చు. ఇది చూడండి అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్. అంటే కాన్సెప్ట్ మనకి బాగా తెలిస్తే దాన్ని మనం అప్లై చేసి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. చాలా చాలా ఈజీ క్వశ్చన్ ఇది, ఎందుకంటే మనం క్లాసుల్లో చాలా డీటెయిల్డ్గా ఈ కాన్సెప్ట్స్ డిస్కస్ చేశాం కాబట్టి. ఏ కంట్రీస్ ఫిస్కల్ డెఫిసిట్ స్టాండ్స్ అట్ 50,000 crores. ఓకే, ఇట్ ఈస్ రిసీవింగ్ 10,000 crores త్రూ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్. నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ ద్వారా 10,000 crores వస్తున్నాయి. ఓకే, కంపెనీస్ ఇంట్రెస్ట్ లయబిలిటీస్ ఆర్ 1,500 crores. ఇంట్రెస్ట్ లయబిలిటీస్ 1,500 కోట్లు. గ్రాస్ ప్రైమరీ డెఫిసిట్ ఏంటని అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రైమరీ డెఫిసిట్ ఫార్ములా తెలియాలి. ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. డెడ్ ఈజీ క్వశ్చన్. సో ఇక్కడ ఫిస్కల్ డెఫిసిట్ ఎంత? డైరెక్ట్గా ఇచ్చేసాడు 50,000 కోట్లు, 50,000 crores మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎంత? 1,500 కోట్లు. సో డిఫరెన్స్ ఎంత? 48,500 కోట్లు. సో ఇదే ఆన్సర్, ఇంకేం లేదు. సార్ మధ్యలో ఈ 10,000 కోట్లు ఇచ్చారు కదా, ఇది మనకు అవసరం లేదు, ఎందుకంటే ప్రైమరీ డెఫిసిట్ ఫార్ములాలో మనకి డైరెక్ట్గా ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. సో కాబట్టి ఈ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ మనకు అవసరం లేదు. అయితే మీకు దాని మీనింగ్ ఏంటో చెప్తాను. ఇక్కడ క్యాపిటల్ రిసిప్ట్స్ అన్నాం. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ అకౌంట్లోకి వచ్చేవి. రిసిప్ట్ అన్నారు కదా, ఇన్కమింగ్ మనీ లోపలికి వచ్చే వాటిని మనం రిసిప్ట్స్ అంటాం. మనీ బయటికి వెళ్తే దాని ఎక్స్పెండిచర్ అంటాం. అయితే అది క్యాపిటల్ రిసిప్ట్ అని ఎప్పుడు అంటాము? వెన్ ఇట్ క్రియేట్స్ ఏ లయబిలిటీ. అంటే ఒక అప్పు క్రియేట్ చేసింది అనుకోండి, ఒక లయబిలిటీ అంటే అప్పు క్రియేట్ చేసింది అనుకోండి, దాన్ని క్యాపిటల్ రిసిప్ట్ అంటాం. సో ఇట్లాంటి దాన్ని ఏమంటాం మనం? డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్ లేదా DCR, డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్. ఇంకొక క్యాపిటల్ రిసిప్ట్ కూడా ఉంది, అదేంటది? ఇట్ రెడ్యూసెస్ అన్ అసెట్. అంటే మన దగ్గర ఉన్న ఆస్తి తగ్గిపోవడం. అసెట్ని రెడ్యూస్ చేయడం ద్వారా కూడా, అంటే అసెట్ని రెడ్యూస్ చేయడం ద్వారా కూడా క్యాపిటల్ రిసిప్ట్ క్రియేట్ అవుతుంది. అంటే ఆస్తి అమ్ముకోవడం. నీకు డబ్బులు కావాలంటే 2 మార్గాలు: అప్పు తెచ్చుకోవడం, ఆస్తి అమ్ముకోవడం. అప్పు తెచ్చుకోవడం ద్వారా వచ్చే క్యాపిటల్ రిసిప్ట్ని డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్ అంటాం, ఎందుకంటే అప్పు క్రియేట్ అవుతుంది కాబట్టి. ఆస్తి అమ్ముకోవడం ద్వారా కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ వస్తాయి. అలాంటివి అసెట్స్ రెడ్యూస్ చేస్తాయి, డెట్ క్రియేట్ చెయ్యవు. అలాంటి వాటిని మనం ఏమంటాం? నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్. ఇది క్యాపిటల్ రిసిప్టే, కానీ అది డెట్ క్రియేట్ చేయట్లేదు. ఈ రెండో కేటగిరీ, సంథింగ్ దట్ రెడ్యూసెస్ అసెట్స్ని రెడ్యూస్ చేయడం ద్వారా, అంటే మీకు ఒక కంపెనీలో ఉన్న షేర్స్ అమ్మడం ద్వారా, మన దగ్గర ఉన్న ల్యాండ్ అమ్మేయడం ద్వారా, వీటి ద్వారా మనం తెచ్చుకునే డబ్బుని నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం. సో అది ఇప్పుడు అవసరం లేదు మనకి, ఎందుకంటే ప్రైమరీ డెఫిసిట్ ఫార్ములాలో అది లేదు. డైరెక్ట్గా ఫిస్కల్ డెఫిసిట్లోంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీస్తే వచ్చేది మనకి గ్రాస్ ప్రైమరీ డెఫిసిట్. కాబట్టి ఆన్సర్ 48,500 crores క్లోజ్. క్వశ్చన్ నెంబర్ 9 గమనించండి, ఇది మళ్ళీ ఫ్యాక్చువల్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేసి మనకి ఫ్యాక్చువల్ క్వశ్చన్. సో ఇది ఏం చెప్తుంది? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ టర్మరిక్ డ్యూరింగ్ ద ఇయర్ 22-23. 2022-23 సంవత్సరానికి టర్మరిక్ గురించి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ టర్మరిక్ ఇన్ ద వరల్డ్. కరెక్టా కాదా? ఇండియా అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇండియా లార్జెస్ట్ ప్రొడ్యూసరు మరియు ఎక్స్పోర్టర్, ఎందుకంటే ఇండియా అకౌంట్స్ ఫర్ 80% ఆఫ్ గ్లోబల్ టర్మరిక్ ప్రొడక్షన్, అలాగే అరౌండ్ 65% ఆఫ్ గ్లోబల్ టర్మరిక్ ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచే జరుగుతాయి, కాబట్టి ఇది కరెక్టే. మోర్ దాన్ 30 వెరైటీస్ ఆఫ్ టర్మరిక్ ఆర్ గ్రోన్ ఇన్ ఇండియా. ఇండియాలో మోర్ దాన్ 30 వెరైటీస్ ఆఫ్ టర్మరిక్ గ్రో అవుతాయన్నారు, ఇది కూడా కరెక్టే. స్టేట్మెంట్ 2 కూడా మనకి కరెక్టే. మరి స్టేట్మెంట్ 3కి వచ్చేసరికి మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఆర్ మేజర్ టర్మరిక్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా. స్టేట్మెంట్ 3 కూడా కరెక్టే. ఈ 4 కూడా మేజర్ టర్మరిక్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. సో ఆన్సర్ 1, 2 and 3 అని చెప్పి మనం పెట్టచ్చు. క్వశ్చన్ నెంబర్ 10 చూడండమ్మా. ఇన్ ఇండియా
Income from allied agricultural activities like poultry farming and wool rearing in rural areas is exempted from any tax. This is absolutely wrong. ఎందుకంటే ఇండియాలో అలైడ్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్లో మనకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ లేదు. అగ్రికల్చరల్ యాక్టివిటీస్లో మాత్రమే, అంటే కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ కావచ్చు, క్రాప్స్ గ్రో చేయడం, ఇట్లాంటి వాటిలో మాత్రమే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది ఉంది. ఓకే, అకార్డింగ్ టు సెక్షన్ 10 క్లాజ్ 1 ద్వారా మనకు వస్తుంది తప్పితే పౌల్ట్రీ ఫార్మింగ్, వూల్ రేరింగ్ లాంటి అలైడ్ యాక్టివిటీస్లో మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది లేదు. సో స్టేట్మెంట్ 1 తప్పు. ఇన్ ఇండియా రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఎ క్యాపిటల్ అసెట్ అండర్ ద ప్రావిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇది కరెక్టే. రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది ఇండియాలో క్యాపిటల్ అసెట్గా కన్సిడర్ చెయ్యరు. సో ఈ యాక్ట్ అనేది కరెక్ట్. సో రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ మనం అమ్మినప్పుడు లేదా కొనుగోలు చేసినప్పుడు ఏమైనా ప్రాఫిట్స్ వచ్చినా దాని మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం అనేది లేదు. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్, స్టేట్మెంట్ 1 అనేది తప్పు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి. స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. విత్ రిఫరెన్స్ టు ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్: ఆర్గనైజేషన్, యూనియన్, మినిస్ట్రీ. సో ఇది ప్యూర్ ఫ్యాక్చువల్ క్వశ్చన్. సో ఏ పర్టికులర్ బోర్డు ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందని చెప్పి రాశారు. ద నేషనల్ ఆటోమోటివ్ బోర్డ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని రాశారు. నేషనల్ ఆటోమోటివ్ బోర్డ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందకి రాదు. ఇట్ ఫంక్షన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కిందకు వస్తుంది. సో ఈ పేరు తప్పు. ద కాయిర్ బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అని రాశారు. బేసికల్గా కాయిర్ బోర్డ్ అనేది ఎంఎస్ఎంఈ కిందకు వస్తుంది. సో హెవీ ఇండస్ట్రీస్ కిందకి రాదు. సో స్టేట్మెంట్ 2 కూడా తప్పే. నేషనల్ సెంటర్ ఫర్ ట్రేడ్ ఇన్ఫర్మేషన్, ఇది ఎంఎస్ఎంఈ అని చెప్పి రాశారు. నేషనల్ సెంటర్ ఫర్ ట్రేడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో కలిసి పనిచేస్తుంది. కాబట్టి ఇది కూడా తప్పే. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ డి, విచ్ ఈజ్ నన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్తో పనిచేస్తుందమ్మా. నేషనల్ సెంటర్ ఫర్ ట్రేడ్ మీరు ఈజీగా పట్టేయచ్చు. ట్రేడ్ అంటే మనకి ఈ బిజినెస్, కామర్స్ అన్నా కూడా బిజినెస్ కిందకు వస్తుంది, అలా పెట్టేసుకోవచ్చు. ఆటోమోటివ్స్ అనేవి ఆబ్వియస్గా కొంచెం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కిందకు వస్తాయి కాబట్టి అది హెవీ ఇండస్ట్రీస్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే కాయిర్ ఇండస్ట్రీ అనేది మనకి ఎంఎస్ఎంఈ కిందకు వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 12 వెరీ ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్. మీకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటే మీరు ఈజీగా పెట్టేయగలిగే క్వశ్చన్. సపోజ్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ 80,000 crores and the revenue receipts of the government are 60,000 crores. The government budget also shows borrowings of 10,000 crores and interest payments of 6,000 crores. Which of the following statements are correct? ఈజీ క్వశ్చన్. మీకు ఆ కాన్సెప్ట్స్ తెలిస్తే మీరు ఈజీగా పెట్టగలుగుతారు. ఫస్ట్ది రెవెన్యూ డెఫిసిట్ అన్నాడు. అసలు రెవెన్యూ డెఫిసిట్ ఎలా వస్తుంది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చాడు? 80,000 crores. 80,000 crores రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఇచ్చారు? 60,000 crores. సో తీసేస్తే వచ్చేది 20,000 crores. కరెక్ట్. నెక్స్ట్ ఫిస్కల్ డెఫిసిట్ ఇచ్చాడు. ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ నథింగ్ అనేది నథింగ్ బట్ బారోయింగ్స్. ఇన్ జనరల్ మనకి ఫిస్కల్ డెఫిసిటే మనకి బారోయింగ్. ఫిస్కల్ డెఫిసిట్ ఫార్ములా మీరు గమనిస్తే ఎలా రాస్తారు? టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద కంట్రీ మైనస్ టోటల్ రిసిప్ట్స్ అని రాయొచ్చు. వీటిలో ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్ అంటాం. ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్ కూడా మనకి రిసిప్ట్సే, కానీ వాటిని ఎక్స్క్లూడ్ చేసి టోటల్ ఎక్స్పెండిచర్లోంచి టోటల్ రిసిప్ట్స్ తీస్తే వచ్చేదాన్ని మనం ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ టోటల్ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? టోటల్ రిసిప్ట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రిసిప్ట్స్ విచ్ ఇంక్లూడ్స్ బారోయింగ్ ప్లస్, మీకు ఇలా చెప్తే సరిపోతుంది, కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. సో లెట్స్ ట్రై టు సింప్లిఫై ఇట్. ఎలా చేద్దామంటే ఒక సెపరేట్ స్లైడ్లో మీకు చెప్తాను, కన్ఫ్యూజన్ అవుతుంది. సో జనరల్గా మనకి ఇలా డివైడ్ చేసుకునేటప్పుడు క్యాపిటల్ రిసిప్ట్స్, ఇది క్యాపిటల్ బడ్జెట్, ఇటువైపు రెవెన్యూ బడ్జెట్ ఇలా మనం వేసుకుంటే దీంట్లో ఫర్దర్ మనకి క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వస్తాయి. దీంట్లో మనకి
రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ వస్తాయి. ఈ క్యాపిటల్ రిసిప్ట్స్ని మళ్ళీ ఫర్దర్ డివైడ్ చేస్తే డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్, నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం. సో డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే అర్థం ఏంటమ్మా, దే క్రియేట్ లయబిలిటీస్ని క్రియేట్ చేస్తాయి. సో బేసిక్గా దీస్ ఆర్ బారోయింగ్స్, వీటినే మనం బారోయింగ్స్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఫిస్కల్ డెఫిసిట్ ఫార్ములా ఏమొస్తుంది మనకి, టోటల్ ఎక్స్పెండిచర్లోంచి టోటల్ రెవెన్యూ తీసేయాలి. సో టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది టోటల్ ఎక్స్పెండిచర్, ఇది అయిపోయింది. దీంట్లోంచి మనం ఏం చేయాలి, రిసిప్ట్స్ తీయాలి. రిసిప్ట్స్ ఏంటి, ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్, ఇక్కడ క్యాపిటల్ రిసిప్ట్స్. క్యాపిటల్ రిసిప్ట్స్లో 2 రకాలు ఉన్నాయి, ఎన్డీసీఆర్ అంటే నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్, డీసీఆర్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్. దీంట్లో మనం ఎన్డీసీఆర్ మాత్రమే రాస్తాం, డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ రాయం. ఇట్లా చేయగా వచ్చేదాన్నే మనం ఏమంటామమ్మా, ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్పి అంటాం. సో ఇలా చేస్తే మనకి చివరికి ఏమొస్తుంది, ఇది మీరు సింపుల్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇదేంటి, మన యొక్క మొత్తం ఖర్చు ఎక్స్పెండిచర్, ఇదేంటి మనకు వస్తున్న మనీ. ఈ ఎన్డీసీఆర్ అనేది ఏంటి, మన దగ్గర ఉన్న ఆస్తులు అమ్ముకోవడం ద్వారా. ఆస్తులు అమ్ముకోవడం అంటే అర్థం ఏంటి, నీ దగ్గర గవర్నమెంట్ డిఫరెంట్ కంపెనీస్లో ఉన్న స్టేక్స్ అమ్మడం, షేర్స్ అమ్మడం కావచ్చు, లేదా ల్యాండ్ అమ్మడం కావచ్చు, దాని ద్వారా వచ్చేది. ఇది నార్మల్గా గవర్నమెంట్ యొక్క ఆపరేషన్స్, ట్యాక్స్ల ద్వారా, వాటి ద్వారా వచ్చేదంతా రెవెన్యూ రిసిప్ట్స్లో వస్తాయి. టోటల్ ఎక్స్పెండిచర్ అనేది టోటల్ రెవెన్యూ కంటే ఎక్కువైంది అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, అప్పుడు వచ్చేదాన్ని డెఫిసిట్ అంటాం. డెఫిసిట్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, అప్పు తీసుకుంటుంది. ఆ అప్పే ఈ డీసీఆర్. సో ఒక రకంగా ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ డీసీఆర్. అంటే ఫిస్కల్ డెఫిసిట్ ఇండికేట్స్ బారోయింగ్స్. ఫిస్కల్ డెఫిసిట్ బారోయింగ్స్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు, బారోయింగ్స్ ఆఫ్ 10,000 crores అన్నాడు. సో కాబట్టి ఫిస్కల్ డెఫిసిట్ 10,000 crores కరెక్ట్. మూడోది ఏమి ఇచ్చాడు మనకి, ప్రైమరీ డెఫిసిట్ ఫార్ములా ఏంటి, ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే మనకు బారోయింగ్స్, మనకు వచ్చిన బారోయింగ్స్లో వడ్డీ, ఇంతకుముందు చేసిన అప్పులకి మీద వడ్డీ కోసం ఎంత పోతుంది అనేది మైనస్ చేస్తే వచ్చేది ప్రైమరీ డెఫిసిట్. సో ఫిస్కల్ డెఫిసిట్ మనకి 10,000 crores కాబట్టి దాంట్లోంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ అని 6,000 crores ఇచ్చాడు. 6,000 crores మైనస్ చేస్తే మనకి 4,000 crores వస్తుంది. సో ప్రైమరీ డెఫిసిట్ ఈస్ 4,000 crores ఈజ్ ఆల్సో కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ D1, 2 and 3. D1, 2 and 3 మూడు కూడా మనకి కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అగైన్ ఎ ఫ్యాక్చువల్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, France, Germany, Singapore, Bangladesh. How many countries amongst the above are there other than India where international merchant payments are accepted under UPI? యూపీఐలో ఇంటర్నేషనల్ మర్చెంట్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్న కంట్రీస్ ఏంటి? ఇందులో బంగ్లాదేశ్ తప్పితే ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మర్చెంట్ పేమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో ఆన్సర్ ఓన్లీ 4. బంగ్లాదేశ్ తప్పితే మిగిలినవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయని మనం చెప్పొచ్చు. ఓకే, జర్మనీలో కూడా పెరుగుతోంది కొన్ని చోట్ల మనకి యూపీఐ యాక్సెప్టెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. బంగ్లాదేశ్లో మాత్రం ఇంటర్నేషనల్ మర్చెంట్ పేమెంట్స్ ఇంకా జరగట్లేదు, యూపీఐ యాక్సెప్ట్ చేయట్లేదు. జర్మనీలో కూడా మనకి యాడ్ అవుతుంది కాబట్టి నేను ఓన్లీ 4 పెడదాం. క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఐబీఆర్డి గురించి. అంటే ఇది వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఒక భాగం. ఐబీఆర్డి అనేది వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో 5 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. 5 ఒకటి ఐబీఆర్డి. వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో వచ్చిన మొట్టమొదటి ఇన్స్టిట్యూషన్ కూడా ఐబీఆర్డిఏ. ఇట్ ప్రొవైడ్స్ లోన్స్ అండ్ గ్యారంటీస్ టు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అని చెప్పి రాశారు. సో క్వశ్చన్ నెంబర్ 14లో మనకి ఏం రాశారమ్మా, ఇట్ ప్రొవైడ్స్ లోన్స్ అండ్ గ్యారంటీస్ టు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. కరెక్టా కాదా? కరెక్టే. లోన్స్ అండ్ గ్యారంటీస్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి, అలాగే క్రెడిట్ వర్ది లో ఇన్కమ్ కంట్రీస్కి కూడా ఇస్తుంది. సో కాబట్టి ఇది కరెక్టే, తప్పేమీ కాదు. ఇట్ వర్క్ సింగిల్ హ్యాండెడ్లీ టు హెల్ప్ డెవలపింగ్ కంట్రీస్ అని రాశాడు, ఇది తప్పు. సో ఇక్కడ ఐబీఆర్డి ఒక్కటే పనిచేయదు. ఐబీఆర్డితో పాటు దెర్ ఆర్ అదర్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ వర్క్ టు రెడ్యూస్ పవర్టీ రెడ్యూస్ చేయడం కోసం వరల్డ్ బ్యాంక్లో ఉన్న అదర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా హెల్ప్ చేస్తాయి. సో సింగిల్ హ్యాండెడ్లీ అన్న పదం తప్పు, అది ఒక్కటే చేస్తుంది అని రాశారు కాబట్టి అది తప్పు అవుతుంది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ టు హెల్ప్ యూరోప్ రీబిల్డ్ ఆఫ్టర్ World War II. ఇది కరెక్ట్. World War II తర్వాత యూరోప్ రీబిల్డ్ అవ్వడం కోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. సో ఆన్సర్ ఈజ్ 1 and 3 ఓన్లీ. ఆన్సర్ ఈజ్ 1 and 3 ఓన్లీ. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అమ్మ ఇది. విత్ రెఫరెన్స్ టు ఇన్వెస్ట్మెంట్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా తీసుకున్నప్పుడు కన్సిడర్ ద ఫాలోయింగ్: బాండ్స్, హెడ్జ్ ఫండ్స్, స్టాక్స్, వెంచర్ క్యాపిటల్.
హౌ మెనీ ఆఫ్ ద అబవ్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్? సో సెబీ మనకి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ని డిఫైన్ చేస్తుంది. ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ బాండ్స్, స్టాక్స్ దీంట్లో ఉండవు. ఇవి కాకుండా ఉన్న అదర్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ దాంట్లో కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అని చెప్పి డివైడ్ చేసి ఇస్తుంది. సో వీటిలో హెడ్జ్ ఫండ్స్ మరియు వెంచర్ క్యాపిటల్ కూడా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కేటగిరీలోకి వస్తాయి. ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్. అన్లెస్ యూ నో ఇట్ యూ కాంట్ ఆన్సర్ దిస్. సో దీనికి ఆన్సర్ ఓన్లీ టూ. ఎన్ని అని అడిగాడు కాబట్టి 2. ఇచ్చిన 4 2 మనకి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లోకి వస్తాయి. సో హెడ్జ్ ఫండ్స్ అనేవి కేటగిరీ 3 కిందకి వస్తాయి, అలాగే వెంచర్ క్యాపిటల్ అనేది కేటగిరీ 1 కిందకి వస్తాయి. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, ఆర్టీజీఎస్ మరియు నెఫ్ట్ని మీరు కన్సిడర్ చేయండి. వాటి గురించి కొన్ని స్టేట్మెంట్స్. ఇన్ ఆర్టీజీఎస్ దాని పేరులో ఉంది రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అనే. ద సెటిల్మెంట్ టైమ్ ఈజ్ ఇన్స్టంటేనియస్ విచ్ ఇస్ కరెక్ట్. ఇన్స్టెంట్గా ఎలా మీరు ట్రాన్సాక్షన్ చేస్తే అలా పడిపోతుంది. వైల్ ఇన్ కేస్ ఆఫ్ నెఫ్ట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్. నెఫ్ట్ అనేది పీరియాడిక్గా జరుగుతుంది. లెట్స్ సే ఎవ్రీ హాఫ్ అన్ అవర్, ఎవ్రీ 30 మినిట్స్కి బ్యాచ్ వైజ్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి నెఫ్ట్లో. ఆర్టీజీఎస్లో ఇన్స్టెంట్గా జరిగిపోతుంది. అంటే ఇప్పుడు నేను మనీ పంపితే వెంటనే పడిపోతుంది. అదే నెఫ్ట్ చేశారనుకోండి, 1 o'clock ఒక బ్యాచ్, మళ్ళీ 1:30కి ఒక బ్యాచ్ అనుకోండి, నేను 1:15కి ట్రాన్సాక్షన్ చేస్తే అది 1:30 బ్యాచ్లో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్టీజీఎస్ ఇన్స్టెంట్గా అవుతుంది, నెఫ్ట్లో మాత్రం కొంచెం టైం పడుతుంది. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇన్ ఆర్టీజీఎస్ కస్టమర్ ఈజ్ ఛార్జ్డ్ ఫర్ ఇన్వర్ట్ ట్రాన్సాక్షన్స్. ఇన్వర్ట్ ట్రాన్సాక్షన్స్కి ఎప్పుడు ఛార్జెస్ పడవమ్మా. వేరే వాళ్ళు మనకి ఆర్టీజీఎస్ చేశారనుకోండి, మనకి ఛార్జెస్ పడవు. మనం ఆర్టీజీఎస్ చేస్తే ఛార్జెస్ పడతాయి, కానీ వేరే వాళ్ళు మనకి ఛార్జెస్ చేసినప్పుడు, పేమెంట్ చేసినప్పుడు అది నెఫ్ట్లో అవని ఆర్టీజీఎస్లో అవని ఇన్వర్ట్ ట్రాన్సాక్షన్స్కి మనకి ఛార్జెస్ పడవు. ఆపరేటింగ్ అవర్స్ ఫర్ ఆర్టీజీఎస్ ఆర్ రెస్ట్రిక్టెడ్ ఆన్ సర్టెన్ డేస్ వైల్ దిస్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ నెఫ్ట్. నో, ఆర్టీజీఎస్ కానీ నెఫ్ట్ కానీ ఆపరేటింగ్ అవర్స్ ఇప్పుడు రెస్ట్రిక్ట్ చేయట్లేదు. సో 365 days ఎప్పుడైనా సరే మనం ఒకప్పుడు రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ అనేవి లేవు. సో ఆపరేటింగ్ అవర్స్లో రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. సో ఆన్సర్ ఈజ్ విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ కరెక్ట్ అడిగాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ 1 only. ఓకే, ఆన్సర్ 1 only. ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్, మిగిలినవి తప్పు. So with this we have come to the conclusion of 2025 economy MCQs explanation. Take care.